ఏం చూస్తానే ఉంటావా? అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తానే ఉంటావా? రండిరా రండిరా గెండికోటకు రండిరా రండిరా. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం. సల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాచుడి ఫ్రెండ్స్. చూడండి, పెట్రోల్ పట్టించుకుంటాం. మనం అందరం ఇప్పుడు గండి కూడా వెళ్తున్నాం. చూడండి, మా ఫ్రెండ్స్ అందరం మహేష్ జోషి. చూడండిపా, మా వాడు ఎక్కడ ఉన్నా అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటాడుపా. చూడండిపా, వీడు మారాడు. జోషి పండగ ఇంక వెళ్తున్నాం మా అందరం ఫ్రెండ్స్. చూడండి, అందరం వెళ్ళాం. ఓకే, ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని మా అందరం. ఆఖరికి అయితే మేము వచ్చేసాం గండికోటకి. చూడండి ఇక్కడ లొకేషన్. ఇదైతే కాసేపు బ్రేక్ తీసుకున్నాం, అందరం వాటర్ తాగినాం. ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టినాం. చూడండి బా, కోట ఎంత హైట్గా ఉందో. బాబ్బా, ఎంత హైట్, ఎంత పెద్ద పెద్ద గొడవలు ఉన్నాయప్ప. ఇదైతే జైలు. చూడండి, ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసినాం మేమందరం. ఇంకా బయలుదేరుతున్నాం ఇన్ని లోపలికి. చెప్పా మా జోషి స్టైలిష్ స్టార్ మహేష్. ఇంకా లోపలికి వెళ్తున్నాం. చూడండి బా, ఇదే జైలు. చూడండి బా, అందరం వెళ్తున్నాం లోపలికి. చూడండి బా, మీరు కూడా లోపలికి వచ్చేసినాం. ఎంత హైట్గా ఉంది బా ఇది కూడా, అందుకే దీన్ని జైలు అంటారేమో. ఎవరు తప్పించుకోలేదు ఇక్కడ. మన శివ బ్రో అయితే మాత్రం లోపల వెళ్ళిపోయాడు ఫస్ట్. చూడండి ఆయన చీకటిగా ఉందో. ఇదైతే జైల్లో పాతకాలం దీంట్లోనే వేసి జైల్లో బంధిస్తూ ఉంటారు. చూడండి ఎంత హైట్, దీంట్లో తప్పించుకోవడం అసలు అసాధ్యం. ఈ నుంచి అయితే గుడి కనబడుతూ ఉంటుంది. చూడండి ఇంత లాంగ్ ఉంది ఈ నుంచి. మనమైతే జైలు లోపలికి వెళ్తున్నాం. లోపల చిన్న దారి ఇది. అందరం ఒక్కడిగా వచ్చేసాం లోపలికి. ఆ మహేష్, శివ బ్రో వచ్చేసాను కూడా. ఓకే, పండగ. చూడండి, మా జోషి మనం గబ్బిలాలు స్టాక్ అయిపోయినాడు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ గబ్బిలాలు, చిన్న ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. మేమైతే స్టాక్ అయిపోయినాం, ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇకైతే మంచి ఫోటోలు సెల్ఫీలు దిగినాం. ఇక్కడ చూడండి బా, మేమైతే జైలు కాడ బాగా ఎంజాయ్ చేసినాం. మంచి స్టిల్ ఇచ్చుకున్నాం. ఇంకా ఆడ నుంచి మనమైతే ఇంకా కొంచెం ముందర పోతాను. ఇక్కడ మజీద్ ఉంటుంది. చూడండి ఇక్కడ అర్థం ఎంత స్టైలిష్గా పెట్టినాడు. ఇక్కడైతే మా జోషి బొరుగులు అమ్ముతున్నాడు. 10 రూపాయలు అంట, ఒక పేపర్లు ఇస్తాడు. చూడండి అయితే బొరుగులు తీసుకొని తిన్నాను కాసేపు. మాకు ఫుల్ ఆకలి అవుతుంది. అందరం ఫుడ్ తీసుకుని వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్ని దీంట్లో ఉంటాయి. ఇకైతే పెద్ద బావి ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి. మా జోషి గారి కోతులకి ఫుడ్ పెడుతున్నాడప్ప. ఇంకా ధైర్యంగా పెడుతున్నాడు. మా మంచివాడు మా ఫ్రెండ్. ఇంకో కోతి వచ్చింది, దీన్ని కూడా ఇస్తాను, చూద్దాం ఉండండి అట్లా. చూడండి మా జోషి ఎంత మంచివాడు. వద్దు, ఇలాంటి వద్దు, అంతే ఇట్లా వేస్తే ఇట్లా అవుతుంది జోషి, జాగ్రత్తయా. చూడండి ఇదే లొకేషన్. ఎంత హైట్గా ఎంత బాగుంది చూడండి పా. మేమైతే ఇక్కడ ఫుడ్ తినేందుకు వెళ్తున్నాం. ఎక్కడ తినే అర్థం కదా, అంత ఎండ్ ఉంది. చాలా లాంగ్ అయితే వెళ్ళిపోయినాము. చూడండి పంపిణీ కూడా ఆఖరికి మంచి ప్లేస్ చూసుకొని తిన్నాము అందరము. చూడండి పంపిణీ కూడా. ఓకే, పండగ. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనకి పెళ్లి జరగాలి. పాపం ఈ జన్మలో కాలేదేమో, నెక్స్ట్ జన్మలో అవ్వాలని కోరుకోండి మీరు కూడా. చిన్నపై లొకేషన్ కల్లా మంచి ఫోటోలు తీసుకున్నాం. చాలా హైట్గా ఉంది, బీవచ్చంగా ఉంది ఈ లొకేషన్ అయితే. మా బిర్యానీ డబ్బా అయితే మాత్రం కోతి తీసుకుని వెళ్ళిపోయింది. ఫుడ్ తింటాందిప్ప. ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు, అందరూ కష్టపడుతున్నారు ఎక్కేయడానికి. చూడండి ఈ లొకేషన్ బీవచ్చంగా ఉంది. ఇది గుడి లోపల వెళ్తున్నాం మేము అందరము. చూడండి లొకేషన్ బీవచ్చంగా ఉంది. బాబా అట్టే లొకేషన్ యార్. లోపలికి వెళ్తే వెళ్ళిపోయినాం మేమందరము. లోపలైతే చూసాను, బీవచ్చంగా ఉంది. ఇది టెంపుల్. ఇక్కడ ఫొటోస్ గీటోస్ అన్ని భలే వస్తాయి. వీడియోస్ కూడా తీసుకోండి మీరు అందరూ వస్తే ఒకవేళ. లోపలికి వెళ్తున్నాం. చూడండి మీరందరూ చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే కాసేపు పైన డాన్స్ చేసినారు బా. జోషి, శివ బ్రో, మహేష్ కూడా ఉన్నారు పైన. ఏం వేస్తున్నారు డాన్స్? జోషి దెత్తడి పోసమ్మ గుడి. చూడండిపా, నెక్స్ట్ లొకేషన్ మజీద్లో వెళ్తున్నాం. మజీద్ చూడండి ఎంత బాగుంది, ఎంత పెద్దదిగా ఉంది. ఓయమ్మ అబ్బా, మేమైతే ఇక్కడ లొకేషన్లో చల్లగా ఎంజాయ్ చేసినాము. చూడండి మీరు కూడా ఎంత బాగుంది లొకేషన్. ఇక్కడ బీవచ్చంగా ఉంది. మా మహేష్ అయితే అబ్బా ఆనందం తట్టుకోలేకపోతున్నాంపా. ఇక్కడ నుంచి లాస్ట్ లొకేషన్ గుడి దగ్గర వెళ్తున్నాము. ఇక్కడైతే మూవీ షూటింగ్ చాలా జరిగిన టైం మీరు చూసింటారు అన్ని మూవీస్లో. ఇక్కడైతే మేము వచ్చే లోపలే లాక్ వేసినారు. ఏం చేయాలి అర్థం కాదని మేము ఇంకా ఎట్లయినా సరే లోపల పోవాలని గేట్ దూకి వెళ్తాం. చూడండి అందరం మా శివ బ్రో అందరూ దూకి వెళ్తున్నారు. మహేష్ చూడండి ఎంత కష్టపడుతున్నారు. మా జోషి గారు చూడండి, జాగ్రత్త పడతారు ఇద్దరు. ఇంకా నేను కూడా ఎట్లయినా ఎక్కి వెళ్ళాలని గేట్ ఎక్కి వెళ్తున్నాను.
చూడండి బా, ఈ గేట్ అయితే హైట్గా ఉంది. ఎట్లా ఎక్కేసాను ఇక చూడండి బా. మీరైతే తొందరగా వచ్చి విజిట్ చేసేయండి. లోపలైతే బీభత్సమైన లొకేషన్ ఉంది. చూడండి బా, గుడి అయితే ఎంత హైట్గా ఉందో. ఇది నాకు తెలిసి ముందు శివాలయం అయి ఉంటుంది. ఫస్ట్ నువ్వు వచ్చి రాగానే మంచి రీల్ చూసినాము. చూడండి బా, మీరు కూడా రీల్లో బాగుంటే కామెంట్ చేయండి. చూడండి బా. వేల ముత్యాలు కోటి రత్నాలు నీ కాలి ముందుంచనా, పూల మేఘాలు పుణ్య భోగాలు నీ చేతి కందించనా, అంతరిక్షాల వింతలేవైన నీ ముందు బంధించనా, కొంతసేపైన చెంత లేకుంటే నా గుండె స్పందించునా, కిలకిల నిన్నే నవ్వించనా, కలతలు అన్నీ కరిగించనా, మరి నిన్నే ప్రేమించగా మరు జన్మే జన్మించనా. రీల్ అయితే చూసినా కదా, బాగుంటే కామెంట్ చేయండి. ఇంకా లోపల వెళ్ళినాము గుడి లోపలికి. చూడండి పై ఎంత హైట్ ఉంది గుడి మొత్తము. లోపల చాలా చీకటిగా ఉంది. చూడండి పెట్లుందో. లోపల అయితే ఏ విగ్రహం లేదు, నాకు తెలిసి వేసింటారు ముందే నవాబులు. ఇంకా మనం ఎప్పుడెప్పుడు చూస్తున్నాం బా సన్సెట్ అవుతుందని. లొకేషన్ అయితే బీభత్సంగా ఉంటుంది. మా జోషి ఇంకా ఆతరం పట్టలేక ప్రయత్నిస్తున్నాడప్ప ఎట్లయినా సన్సెట్ చూడాలని. చూడండి బా, ఫస్ట్ అయితే మా జోషి గారు పై ఎక్కుతున్నాడు. జాగ్రత్త కింద పడతావు, కింద పడతా అంతే జోషి. ఈయన ఇక్కడ చూడండి బా, మా మహేష్ ఎక్కుతున్నాడు. చూడండి మన వెంకట్ బ్రో అయితే అందరికన్నా ముందు ఎక్కేసినాడు. ఎప్పుడు ఎక్కేసిన అర్థం కదా. నేనైతే చాలా కష్టపడి అయితే ఎక్కుతున్నా పైకి. ఇదైతే హైట్గా ఉంది. ఏడ కింద పడతాయని జాగ్రత్తగా ఎక్కుతున్నా. నాకైతే ఎక్కి కాళ్ళు వస్తున్నాయి కాళ్ళు. మన శివ బ్రో అయితే ఎక్కుదాం ట్రై చేసినాడు. ఆయన చాలా హైట్ ఉన్నాడు కాబట్టి ఇతని వల్ల కల పాపము. సర్లేండి, మీరు చూసుకుని వదిలేసాడు పాపం. చూడండి ఈ లొకేషన్ బీభత్సంగా ఉంది. మాత్రం ఇక్కడికి వస్తే సన్సెట్ చూడండి బా, భలే ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఇదైతే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా మహేష్ బ్రో చూడండి బా, ఎంత టెంపుల్ ఎంత నీట్గా ఉందో. లాస్ట్ అండ్ ఫైనల్ మన లొకేషన్ అయితే రీచ్ చేసేసినాము. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వెడ్డింగ్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో లొకేషన్. మనమైతే ఎంజాయ్ చేసినాము. ఆఖరికి మనం ఇక్కడ బట్టలు కొందాం వచ్చేసినాము. మన శివాబ్రోకి ఇక్కడ పొడుటూరులో అర్జున్ జెంట్స్ వేర్ అనే మంచి బ్రాండెడ్ బట్టల షాప్ ఉంది. చూడండి మేమైతే లోపలికి వచ్చాము. మంచి బ్రాండెడ్ బట్టలు ఉన్నాయి ఇక్కడ. శివాబ్రో చూడండి బా, ఇక్కడ మనకి మంచి మంచి షర్ట్లు చూపిస్తారు. ఇంకా మహేష్ అయితే ఒక 4-5 జతలు తీసుకున్నారు. చూడండి కాంటాక్ట్ అవ్వండి, మీకైతే మంచి ఆఫర్ ఇస్తారు మా బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఫాలో ది హెవెన్, రాచుడి హెవెన్, ఫాలో.